వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విజయవాడ రెవెన్యూ భవన్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం. వర్షాలు వస్తే ప్లాట్ఫామ్ పీఓపీ నుంచి నీరు కారుతోంది. నాలుగు సంవత్సరాలుగా 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం. విజయవాడ రెవెన్యూ భవన్ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం. 15 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎంపిక. రాష్ట్ర అధ్యక్షులుగా కె సుమన్, ప్రధాన కార్యదర్శిగా ఈ మధుబాబు సహా అధ్యక్షులుగా పి శివ, సైదారావు, కోశాధికారిగా సిహెచ్ రమణమూర్తి ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం కష్టపడి పనిచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే, నేను మీ పేరు చదవండి. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మీ పోస్టు పదవికి ఎన్నికైన కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సమస్యలు ఇంకా ఉన్నాయి. వర్షాలు వస్తే ప్లాట్ఫామ్ పీఓపీ నుంచి నీరు కారుతుంది. అయితే ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంటుందని వాపోయారు. అలాగే ప్లాట్ఫారం క్లీనింగ్ కూడా చేయకుండా దుర్వాసన ఉంటుందని ప్రయాణికులు వాపోయారు. అలాగే ప్లాట్ఫారం 4 పీఓపీ కొత్తగా వేశారు, నీళ్లు కారడం ఏంటని ప్రయాణికులు వాపోయారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేదా ఉద్యోగుల నిర్లక్ష్యమా అంటూ ప్రయాణికులు ఆరోపించారు. అయితే కాంట్రాక్టర్ పనులు చేస్తున్న ఉద్యోగులు నిర్లక్ష్యం నీడాలో పనులు చేస్తున్నారని, అయితే మాకు ఎవరు అడగరని ధీమాలో ఉన్నారని, అందుకే రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉందని ప్రయాణికులు పేర్కొన్నారు. అలాగే క్లీనింగ్ కూడా చేయడం లేదని, బ్లీచింగ్ పౌడర్ కూడా వేయడం లేదని ప్రయాణికులు చెప్పారు. రైల్వే స్టేషన్ ఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లకు వివరణ. వర్షం వస్తే పీఓపీ నుంచి నీరు కారుతుందని నిజమేనని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి రిపేర్ చేయించడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అయితే కొంతమంది యువకులు రాత్రి సమయంలో మద్యం సేవించి రైల్వే స్టేషన్ టిఫిన్ క్యాంటీన్ లో టిఫిన్ తిని వచ్చిపోయే ప్రయాణికులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గిరి, వీరేష్, వెంకటేష్, కృష్ణమూర్తి, మారెన్న, చంద్రశేఖర్, వీరేంద్ర, పెద్దిరిన్న, నారాయణ వాపోయారు. కావున గస్తీలో ఉన్న రైల్వే పోలీసులు అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ऐसा करना एक दंडनीय अपराध है जो आपको यदि आप ऐसा नहीं करते हैं तो आपसे 500 जुर्माना लगाया जाएगा. Vehicles should be parked only in the parking lot. If you do not do so, you will be fined
500 వాహనాలను పార్కింగ్ స్థలంలో మాత్రమే పార్క్ చేయాలి. మీరు అలా చేయకపోతే మీకు 500 జరిమానా విధించబడుతుంది. वाहनों को केवल पार्किंग स्थल में ही पार्क किया जाना चाहिए. यदि आप ऐसा नहीं करते हैं तो आपको 500 जुर्माना Smoking is a punishable offense. कृपया गाड़ियों, रेलवे प्लेटफॉर्म एवं रेल परिसर में धूम्रपान न करें. ऐसा करने पर जुर्माना हो सकता है. Passengers are requested not to touch any untrimmed, attractive and unknown articles left in the compartment or in station premises. As they may make any such articles, please inform the station officials or railway policemen immediately. कृपया रेल परिसर एवं गाड़ी के डिब्बों में लावारिस वस्तुओं को न छोड़ें. इनमें विस्फोटक पदार्थ हो सकते हैं. यदि कोई लावारिस वस्तु मिलती है तो इसकी सूचना ఏలూరు జిల్లా తామరకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ భట్రాజు శివాజీ మీడియాతో మాట్లాడుతూ తామరకొల్లు గ్రామ పంచాయతీ నందు గత 4 సంవత్సరాలుగా 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం జరిగిందని, 25 లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరిగిందని, 30 లక్షల రూపాయలతో రైతు సేవా కేంద్రం నిర్మాణం జరిగిందని, 15 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ లో భాగంగా శివారు గ్రామాలైన ఆకుమడిదిబ్బ, గంగులవాణి గుంట, అయోధ్యపట్నం గ్రామాలకు పైప్ లైన్ విస్తరణ జరిగిందని, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పంచాయతీ నందు పేదలకు 100 గృహాలను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 17 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం, జిల్లా పరిషత్ కృష్ణా జిల్లా వారి సహకారంతో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని, గ్రామ పంచాయతీ నిధులతో 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని, నాడు నేడు పథకంలో 2వ పేజీలో భాగంగా ఎంపీయూపీ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ కు 90 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, అలాగే మొత్తం 51 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని, అలాగే రైతులకు మినీ గోకులాలను నిర్మించడం జరిగిందని, గ్రామంలో వీధి లైట్లు, త్రాగునీరు సమస్య లేకుండా ఉన్నదని, అలాగే రజక సంఘానికి పంచాయతీ చెరువును అభివృద్ధి చేసి అందించడం జరిగిందని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పనిచేయుచు పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లెపల్లి మండల కేంద్రంలోని శ్యామ్ సుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 389 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకుంటే మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి సత్యప్రసాద్, ఆర్డీఓ పి మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, కార్యకర్తలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వానికి మంచి పేరు ఇచ్చి, మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ఇచ్చి, భవిష్యత్తులో మనకు కూడా మంచి భవిష్యత్తు కలిసి మన నాయకులకు మనవి చేసుకుంటూ మరొకసారి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి సుమారు 389 ఇందిరమ్మ ఇళ్ల సాంక్షన్ ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారికి చప్పట్ల ద్వారా ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన అన్న మంత్రివారు అయిందంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉన్నది. అది మీకు కూడా తెలుసు. మరి ఈరోజు మరి అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి మొట్టమొదటిసారి మంత్రి అయిన ఈరోజు మనం ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఈ జిల్లాలో మనం ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ గొల్లపల్లి మండలకు సంబంధించి కూడా మనం తీసుకున్న ఇందిరమ్మ కమిటీ ద్వారా మనం 397 ఇల్లు మనకి ఆనరబుల్ మినిస్టర్ గారి ద్వారా ఈ మండలానికి అలొకేషన్ తీసుకోవడం జరిగింది. 397 పేర్లు కూడా మనం ఇందిరమ్మ కమిటీ నుంచి తీసుకుంటే 397 గాను 389 పేర్లు మనకి ఎలిజిబిలిటీగా కూడా క్లియర్గా రావడం జరిగింది. సో ఈ మండలంలో మనం ఇప్పటిదాకా మనం ఆల్రెడీ అబ్బాపూర్లో 81 ఇల్లు ఇచ్చుకున్నాం. ఇది కాకుండా కూడా ఈ రోజుకి సుమారుగా 389 ఇల్లు ఇప్పుడు మనం ఇచ్చుకుంటాం. అంటే సుమారుగా కూడా ఈ మండలంలో పైలట్ ప్రాజెక్టు కలుపుకొని సుమారుగా ఒక 470 ఇల్లు అనేది మనము ఈ గ్రామాలకు అనేది ఇచ్చుకుంటా ఉంటాం. సో మొట్టమొదటిగా ఈ ఇందిరమ్మ హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ₹1,00,000 ఇస్తా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి వేరే స్టేట్లో మేము చూసుకుంటా ఉంటే గుజరాత్లో 2 లక్షలు, బెంగళూరులో కర్ణాటకలో 2.5 లక్షలు స్టేట్ గవర్నమెంట్ కొంత ఎడిషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు, 2.5 లక్షలతో ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అని ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ హౌసింగ్ శాఖ మంత్రి డెసిషన్ తీసుకొని కనీసం 5 లక్షలు ఉంటే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇప్పుడున్న దీంట్లో ఇప్పుడున్న రేట్లో లేదు అని చెప్పి గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ₹1,00,000 ఇచ్చినా కూడా మనం ఇంకొక 3.5 లక్షలు స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ బడ్జెట్తో యాడ్ చేసుకొని మనం 5 లక్షలు నిరుపేదలకు ఇద్దామనే దీంతో ఈ ప్రోగ్రామ్ అనేది ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఏ 33 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో కలుపుకొని ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడా కూడా 5 లక్షలు అనేది ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. మాక్సిమం ఇచ్చేది కర్ణాటక ప్రభుత్వం మాకు తెలిసినంత వరకు 3 లక్షలు ఇస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు. కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయినా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 324 తేదీ 2/6/2025 అనుసరించి ఈ దినము అనగా 12/6/2025న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ల చట్టం 1966లోని నియమ నిబంధనల మేరకు నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతు సోదరులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలవాడనని మీ అందరి సమక్షంన దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. థ్యాంక్ యూ. నా అభినందనలు తెలియజేస్తున్నాను. మామూలుగా అయితే ఇది ఎండాకాలం ఉండాల్సింది,
కానీ ఎంతో చక్కటి వాతావరణము, వర్షం పడుతూ ఉంది. ఇదొక శుభ సూచకము. రైతులకు మేలు జరిగేదానికి ఈ వర్షం అనేది చాలా జాగ్రత్తగా, వర్షం అనేది ప్రాణవాయువు లాంటిది. అలాంటి ఈ సందర్భంలో ఈ ప్రమాణ స్వీకారం జరగడం అనేది మనందరం కూడా ఆనందించదగ్గ విషయము. తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు. అలాంటి కార్యకర్త అయిన హరిగారికి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడము, దాన్ని ఎన్నిక చేసిన ఫరూక్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా వెంకటనారాయణ చౌదరి అని ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా సేమ్ సామాజిక వర్గమైన హరిగారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మొన్న చెప్పకూడదని మినీ మహానాడులో మాట్లాడాను. ఏమని మాట్లాడినాను? ఇలాంటి మీటింగ్ కానీ ఏదైనా కానీ తెలుగుదేశం వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అనుబంధం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడితే, దానికి కూడా వేరే రకంగా చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ముందే చెప్పాను మాట్లాడేటప్పుడు, ఇది విమర్శ అనుకోవద్దు ఫిరోజ్ అని. ఫిరోజ్ కూడా చాలా చక్కగా లేచి, లేదన్నా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చినా కూడా నేను సమాధానం చెప్తున్నానని చెప్పడం జరిగింది. నా ప్రధాన ఉద్దేశం ఏమంటే, జాగ్రత్తగా ఉండండి, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటే ఇట్లా వేదిక మీద ఒకరికొకరు పరిచయాలు అవుతారనే విషయం చెప్పాను. దానికి జాగ్రత్త పడమనే సూచన ఇచ్చాను. జాగ్రత్త పడకుంటే ప్రమాదము. ఇప్పుడు ఫరూక్ అన్నకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఉండే బలము మైనార్టీల బలం. దాన్ని మనం ఎవరమేం చేయలేము. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు. ఏదైనా చెడగొట్టుకోవడం కానీ, సరిగ్గా కార్యకర్తలకు కానీ పలకకుంటే వాళ్ళకు తెలియకుండానే అందరూ మంచిగా మాట్లాడుతుంది. చాలా మంది పోటీలు ఉంటారు. ఇక్కడ రామచంద్రరావు ఉండొచ్చు, రేపు తులసిరెడ్డి ఉండొచ్చు, మాట్లాడిన ఏవి సుబ్బారెడ్డి ఉండొచ్చు. కాబట్టి బలం అనేది ఏముంది? మైనార్టీల బలం ఉంది. కొంత పాస్ మార్కులతో అయినా డిస్టెన్షన్ పోయే అవకాశం ఉంది వాళ్ళ. కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్లకు. బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండర్ రియల్ ఎస్టేట్ బిల్డర్ కెక్కిరేని శివకుమార్ గౌడ్ మరణం బాధాకరమని జై గౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని తాళ్లగడ్డలో శివకుమార్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నతనంలోనే ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థ స్థాపించి కరోనా కాలంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సత్యనారాయణ కౌన్సిలర్ గా ప్రజలకు అందించిన సేవలను కొనసాగించేందుకు శివకుమార్ స్వచ్ఛంద సంస్థ స్థాపించారని అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలసైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేశు, ఏసేగాని మల్లేష్, నిలయ రాపర్తి జానయ్య, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్నా